రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 సినిమా తెరకెక్కబోతుంది. అయితే దీంట్లో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ ఆసక్తికరమైన విషయమే. అయితే దీంట్లో భాగంగానే మహేష్ బాబు తన ఇంటి వద్ద జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉండగా ఎవరో వీడియో తీసి వైరల్ చేశారు. దాంట్లో మహేష్ బాబు ఫుల్ గా హెయిర్ పెంచుకొని క్రేజీగా కనిపించడం అందరికీ నచ్చింది. దీనిపైన నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో చేస్తున్న కన్నప్ప సినిమాలో శివుడి క్యారెక్టర్ కోసం అక్షయ్ కుమార్ నడక 2 సార్లు రిజెక్ట్ చేశారని తెలిపారు. కాగా ఆ శివుడి క్యారెక్టర్ కోసం అక్షయ్ కుమార్ మాత్రమే సరిపోతారని విష్ణు చెప్పిన విధానం నచ్చడంతో ఆ క్యారెక్టర్ కి ఒప్పుకున్నానని అక్షయ్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. రీతు వర్మ సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మజాకా. ఈ సినిమా ఒక ముఖ్య ఉద్దేశం ప్రేక్షకులందరూ చూసి నవ్వుకోవాలని సందీప్ కిషన్ తెలియజేశారు. అయితే శివరాత్రి రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి స్పందనే ఉంది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర అన్షు అలాగే రావు రమేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో సిద్ధార్థ్కి తమన్కి ఎప్పుడు గొడవే అని తమన్ వెల్లడించాడు. శబ్దం మూవీ ప్రమోషన్ లో భాగంగా తను బాయ్స్ సినిమా చేసేటప్పుడు ఎంతో అల్లరి చేసేవాడినని తెలియజేశారు. అయితే హీరో సిద్ధార్థ్కి నాకు ఎప్పుడు పడేది కాదు, సిద్ధార్థ్ని ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉండేవాడినని చెప్పారు. హీరో క్యారివాన్ కి వెళ్ళి పవర్ కట్ చేసేవాడినని, వాటర్ కూడా లేకుండా చేసేవాడినని తమన్ చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తమన్నాని విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ కాగా ఇంకొంతమందికి నోటీసులు పంపించారు. ఈ యాప్ లో చాలా తక్కువ సమయంలోనే చాలా డబ్బులు సంపాదించి క్రిప్టో కరెన్సీలో తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని ఆశ చూపించి 2,40,00,000 వరకు నష్టపోయినట్టు పుదుచ్చేరి పోలీసులకు అశోక్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన హీరోయిన్ తమన్నా కాజల్ అగర్వాల్ ని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. భారత సినీ పరిశ్రమలో ఎన్నో వివాదాస్పద సినిమాలు ఉన్నాయి, కానీ 120 డేస్ ఆఫ్ సోదం మాత్రం అత్యంత వివాదాస్పదమైన సినిమా. ఎందుకంటే ఈ సినిమాని 150 దేశాలలో బ్యాన్ చేశారు. ఈ సినిమా 1975లో ఇటలీలో రిలీజ్ అయింది.